ఓకే పిల్లరా, సరే మరి రాత్రి విన్నారు చక్కగా పిల్లల్ని ఎలా పెంచాలి. మరి నిజంగా దేవుని తెలుసుకున్నవారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు మనకు ముందటి కాలంలో వేల సంవత్సరాల క్రితము ఎలా బ్రతికారు, ఎప్పుడో ఆ రోజు ఎటువంటి టెక్నాలజీ లేదు. ఈ రోజైతే ఇదిగో మనం ఇక్కడ మాట్లాడుతున్నది కనీసం ప్రపంచంలో ఒకవేళ చూడగలిగితే అనేక దేశాల వాళ్ళు చూసేవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి మనం ఇక్కడ మాట్లాడుతున్నది అలా ఫేస్బుక్ అనే ఒక దాంట్లో పెడుతున్నారు, పంపిస్తున్నారు. కానీ ఆ రోజు మొత్తం అడవియే. ఆ రోజు బ్రతికిన వాళ్ళ కోసం ఈ రోజుకు మాట్లాడుకుంటున్నాం. ఇందాక అదే చెప్పారు, ఆదర్శంగా ఉండాలని. రాత్రి విన్న దాంట్లో ఉంది. ఎవరి జీవితం కోసం? అబ్రహాం గారి జీవితం కోసం. అవునా? అంటే దేవుడు ఏం గుర్తిస్తున్నాడు? దేని బట్టి? మనం ఈరోజు పబ్లిసిటీ చేసుకోవడానికి, సమాజానికి తెలియడానికి ఏదో ఏమంటారు సోషల్ మీడియా, ఏదో మీడియా ఉంది. అవునా? వీటి ద్వారా ఫొటోస్, రీల్స్ చేసి ఏదేదో, అవునా, రకరకాలు చేసుకుంటూ మనం సమాజంలోకి వెళ్తున్నాం. గాని ఆ రోజు అబ్రహాం గారు అటువంటిది చేశారా? ఏం లేదు. చక్కగా దేవుడు చెప్పిన మాటలు విన్నారు, దేవునికి లోబడ్డారు, దేవుడు చెప్పినట్టు బ్రతికారు. దాన్ని ఈ రోజు ప్రపంచమంతటికి తెలియజేస్తున్నారు. ఎవరు? ఇదిగో దేవుడు. అంటే దేవుని దృష్టిలో మనం గొప్పలుగా ఉంటే, దేవుడు చెప్పినట్టుగా వింటే మనం ఈ మనుషుల మధ్య పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరత లేదు. దేవుడే తీసుకెళ్తాడు. ప్రపంచానికి ఏ మూలనైనా తీసుకెళ్తాడు. మనల్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. మరి నామకరణం కోసం చెప్పారు. ఎటువంటి పేరు పెట్టుకుంటే మంచి పేరు అవుతుంది చెప్పేశారు కదా, షార్ట్ కట్. అవునా? కాబట్టి మరి దాని జోలికి వెళ్ళాను, ఆల్రెడీ చెప్పేశారు. పేరు ఎందుకు పెట్టుకుంటారు? పేరు ఎందుకు పెట్టుకుంటారు? గుర్తించటానికి. అవునా? పిలవటానికి, గుర్తించటానికి. ఇప్పుడు పేరు పెట్టి మీకు ఆధార్ కార్డులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అవునా? కాబట్టి మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏ ఊరికి చెందినవారు, మీ భర్త ఎవరు, మీ భార్య ఎవరు, మీ పిల్లలు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీది ఏ దేశం, అవన్నీ కూడా దాని ద్వారా తెలుస్తుంది. దాని వెనకాల డీటెయిల్స్ అన్ని ఉంటాయి. కాబట్టి పిల్లలు, కాబట్టి పేరు విషయం అదైతే, కొద్దిసేపు పేరు వెనకాల ఏముందనేది, ఎటువంటి పేరు ఉండాలి, పేరు ఒక గొప్పతనంలో మంచి పేరు ఏదనేది ఒక 2 వచనాలు చూపించి అంశంగా పెట్టాం కదా. దానికోసం కూడా ఎక్కువ టైం తీసుకోను, త్వరగానే ముగిద్దాము. కానీ ముందుగా చెప్పాను కదా, కొన్ని కోట్లు పెట్టినా మనకు తెలియని విషయాలు దేవుడు మనకు ఎవరో ఒకరి ద్వారా అందిస్తున్నాడు. కాబట్టి దాన్ని నిజంగా కొద్ది మాత్రం జ్ఞానం ఉన్నా గానీ మనసు పెట్టి వింటారు, వాళ్ళకి దీని విలువేటనేది అర్థమవుతుంది. మరి ప్రియులారా, పేరు కోసము దేవుడు రాయించిన గ్రంథంలో ఒక మాట పోల్చబడింది ఒక దాంతో. ముందుగా చూద్దాం. జస్ట్ అది మామూలుగా టూకీగా టచ్ చేస్తూ అసలు విషయానికి వెళ్ళిపోతాను. మరి అవన్నీ వివరించడానికి మనకి టైం సరిపోద్దు, ఇప్పుడు మీకు వినే ఓపిక కూడా ఉండదు. కాబట్టి ముందుగా ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయించారు చూడండి దేవుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. సుగంధ తైలము కంటే. వినండి, ఇవి తెలియదు మీకు, తెలియని విషయాలు ఇవి. ఒకరిద్దరు విని ఉంటారు మామూలుగా, గానీ ఒరిజినల్ గా తెలియని విషయం. సుగంధ తైలము కంటే. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలము కంటే ఏది మేలట? మంచి పేరు మేలు. సుగంధ తైలం అంటే ఏంటి? సెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సెంట్ రాసుకుంటున్నారా, వాడుతున్నారా? ఎవరైనా వాడుతుంటే ఒకసారి చేతులు ఎత్తి అంటే షార్ట్ కట్ లో ఆన్సర్ త్వరగా అయిపోవటానికి. ఎవరు వాడట్లేదా సెంట్? మొన్న విన్నాను, దాన్ని ఏమంటారు, వాసన నూనె అట. వాసన నూనె అంటే తెలుసా? కంఫర్ట్ వాడతారు కదా, అదైనా తెలుసా? ఎందుకు వాడతారు అది? మంచి వాసన కొరకు. అవునా?
ఆ కంఫర్ట్ ప్లేస్ లో కంఫర్ట్ అని చెప్పి కుళ్ళిపోయిన కుక్కది గాని లేకపోతే ఇంకొకటి తీసుకెళ్లి వేసారు అనుకోండి, ఎలా ఉంటది అది? ఇంత కంఫర్ట్ ఎందుకు వాడుతున్నారు? సెంట్ ఎందుకు వాడతారు అంటే చెడు వాసన ఏదైనా ఉంటే దాన్ని కవర్ చేయడానికి. ఈ సెంట్ పూసుకోవడం వల్ల ఏమవుద్ది, మనకు వచ్చే చెమట వాసన కాస్త కవర్ అయి ఆ చెమట వాసనకు బదులుగా ఆ పరిమళ వాసన అంటే పీల్చుకోవడానికి, చెమట వాసన పీల్చుకోవడానికి ఎలా ఉంటది, అది రాకుండా ఏం చేస్తుంది, ఇది కవర్ చేస్తుంది అన్నమాట. ఆ చెమట వాసన ప్లేస్ లో ఈ సువాసన వస్తుంది. లేకపోతే కుళ్ళిపోయిన వాసన. ఇప్పుడు చనిపోయారు అనుకోండి, శవం ఎప్పుడు కంపోస్తుంది, ఎన్ని రోజుల్లో కంపోస్తుంది? ఒక్క రోజు దాటగానే ఆటోమేటిక్ గా స్మెల్ స్టార్ట్ అయిపోద్ది, అవునా? ఏ స్మెల్? బేడ్ స్మెల్. అందుకని ఏం చేస్తారు, సెంట్ వేయడం గాని అల్లది ఏదో పౌడర్ వేయటం గాని ఏవో వేస్తారు కదా. ఎందుకు? ఆ స్మెల్ రాకుండా కవర్ చేయటానికే. అలాగే ఇది వివరణ అయితే ఇస్తే కష్టం కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అట. అమ్మ దయచేసి బయట ఉన్న వాళ్ళు కొద్దిగా మాటలు తగ్గించండి, ఇక్కడ వినే వాళ్ళకి ఏముండదు. ఏంటది? సుగంధ తైలం. ఇప్పుడు మీరు సెంట్ వేసుకున్నారనుకోండి, ఇక్కడ ఎవరైనా సెంట్ రాసుకొని ఉంటే ఎంతవరకు వెళ్తుంది వాసన? అద్భుతంగా మీకు ఒరిజినల్ సెంట్ అన్నమాట. ఇది మీకు అర్థం అవుతాయి, ఎవరైనా మనసు పెట్టి వింటే ఒరిజినల్ సెంట్ పూసుకుంటారు. ఈ మాటలు అర్థం చేసుకుంటే ఈ సెంట్ ఎంతసేపు ఉంటుందో మీకు తెలుసు. ఎంతసేపు ఉంటది? మహా అయితే 1 గంట 2 గంటలు, ఒక రోజు ఉంటదేమో, అవునా? లేదా ఒక వారం ఉంటదేమో, అంతేనా? నెల రోజులు ఉంటదేమో. కానీ ఎప్పటికీ తరగని సెంట్ ఏదంటే మంచి పేరు. ఎప్పుడు వరకు తరగకుండా ఉంటుందో తెలుసా? చూడండి, మీరే ఆన్సర్ చేయండి. ఇక్కడ సెంట్ రాసుకుంటే ఎంత దూరం వెళ్తుంది ఆ సెంట్ వాసన? మహా అయితే ఇక్కడ కవర్ చేస్తుంది, దేనికి మించి అంత దూరం కూడా వెళ్ళదు అది. ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఆ స్మెల్, అదేంటారు, ఆ సువాసన, పరిమళ వాసన జస్ట్ ఇక్కడ కవర్ చేస్తుంది. కానీ మనం మంచి పేరు అనే సెంట్ రాసుకున్నాం అనుకోండి, ఉదాహరణ ఏం లేదు, ఇందాక రాత్రి విన్న దాంట్లోనే ఉంది ఆన్సర్. అబ్రహాం గారు ఏం రాసుకున్నారు? ఇదిగో మంచి పేరు అనే సెంట్ ఆయన రాసుకున్నారు. ఎలా రాసుకున్నారు? సంపాదించుకున్నారు. ఈ రోజు ప్రపంచం అంతా సువాసన వెదజల్లుతున్నాడు. అర్థమైన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఎరగని వాళ్ళకి అయితే అది సెంటులో ఉండదు. ఎలా ఉంటుంది? దుర్వాసనలో ఉంటుంది అనమాట. కానీ అది అర్థమైన వాళ్ళకి ఎక్కడో ఏ అడవిల్లోనో ఎప్పుడో క్రీస్తు పూర్వం బ్రతికిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పటికీ మనకేం వెదజల్లుతున్నాడంటే పరిమళ వాసన. మీరు రాసుకొని ఇదిగో చిన్న ఈ శరీరంతో వచ్చేవో ఏదో ఈ కంపెనీ కవర్ చేస్తే ఆ సెంట్ కాదు, దానికి మించిన ఒరిజినల్ సెంట్ ఏదనేది ఇందాక చెప్పారు కదా. సొలొమోన్ గారిని ఎవరు పెంచారు? ఎలా పెంచారు? ఎలా అలంకరించారు? ఆయన చేత రాయబడిన మాట ఇది. మనకు టైం లేదు డీప్ గా లోతుగా ఆయన గురించి వెళ్ళాలంటే. ఆయన దగ్గర ఆయనకు ఎలాంటి సంపద ఉండేది, ఎలాంటి పరిమళ వాసనలు వాడాడు, అవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఏంటి ఏ సెంటు? ఒక మాట దీనికి సంబంధించి మనం కూడా ఎలాంటి సెంటును సమాజానికి వెదజల్లాలనేది ఎబెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఒక అతను చూపించారు. ఎబెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో కావున మీరు ఒరిజినల్ సెంటు, మనం కూడా ఎలాంటి సెంటుని సమాజానికి, ఎలాంటి పరిమళాన్ని, ఎలాంటి సువాసనని సమాజానికి వెదజల్లాలనేది ఇక్కడ రాయటం జరిగిందా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను.
అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. 2వ వచనం ప్రారంభంలో ఒకటి ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను ఏ వాసనగా ఉండటానికట? పరిమళ వాసనగా ఉండటానికి ఏం చేసి? ప్రేమించి. మనం కూడా అటువంటి పరిమళాన్ని ఈ సమాజానికి వెదజల్లాలంటే మనలో కూడా ఏముండాలంటే అదే 2వ వచనం 2వ భాగంలో చూడండి. అది అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. నిజంగా స్వచ్ఛమైన ఒరిజినల్ మనం పూసిన పైన పూత ఏమంటారు, రోల్ గోల్డ్ లాంటి పూత కాకుండా ఒరిజినల్ ప్రేమ మనం కలిగి ఉంటే మనం కూడా ఖచ్చితంగా ఏం వెదజల్లుతామట? సమాజానికి పరిమళ వాసనను వెదజల్లుతాం. ఏం కలిగి ఉంటే? ప్రేమ కలిగి ఉంటే. కాబట్టి ఏం చల్లాలట? మనం సమాజానికి ఏం వెదజల్లాలి? పరిమళ వాసన. చూడండి మరోసారి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనకు ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి, అంటే మీరు కూడా ఏం చేయాలి? సమాజానికి పరిమళ వాసన అనేది వెదజల్లాలి. ఇప్పుడు అర్థమైంది ఈ మాటలు? ఒకవేళ ఇది అర్థం అవుతే ఈ రోజు నుండి బయట నుండి వచ్చి ఆ సెంటుల కన్నా ఒరిజినల్ సెంటు పూసుకుంటారు. ఏదది? మంచి పేరు. అంటే ఫస్ట్ ఆ మంచి పేరు రావాలంటే ఏముండాలంటే మనలో ప్రవర్తన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జ్ఞానం కావాలి, మనలో మంచి మనస్సు ఉండాలి, ప్రేమ నింపుకోవాలి. ఇవి ఉంటే ఆటోమేటిక్ గా ప్రేమ మనం చూస్తున్నాం. ఈ ప్రేమ నిన్న కొన్ని పదాలు మరి మీకు పరిచయం చేయకూడదేమో, చేద్దాం. అవన్నీ డీటెయిల్కి వెళ్దామంటే బోల్డ్ లాంగ్ అయిపోద్ది చాలా. కానీ నిన్న న్యూస్ ఏంటి? ఈ వారం రోజుల్లో, ఈ 3 రోజుల్లో నడుస్తుంది ఒక న్యూస్. హనీమూన్ కట భర్తని తీసుకెళ్లి కొత్తగా చంపేసింది ఇంకొకరితో ఇచ్చేసి. ఎవరు? భార్య. ఏం కరువు అయింది అక్కడ? ప్రేమ లేకపోవడం వల్ల. కానీ ప్రేమ ఎలాంటిదో తెలుసా? చంపడం కాదు, చచ్చిపోయే వ్యక్తిని కూడా తన ప్రాణాన్ని పెట్టి బ్రతికించేది ప్రేమ. అక్కడేముంది ప్రేమ? హత్య చేసే వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళ? క్రూరంగా నమ్మి తాళి కట్టి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఏం చేయించింది? చంపించింది. ఈ రోజు కుప్ప తిప్పలు అలా జరుగుతున్నాయి. తల్లిదండ్రుల్ని పిల్లలు చంపుతున్నారు, పిల్లల్ని తల్లిదండ్రులు చంపుతున్నారు, భార్యను భర్త, భర్తను భార్య, అన్ని అవే జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనుషులలో ప్రేమ అనేది కరువు అయిపోయింది. ఆ ప్రేమ మనలో లేకపోతే ఇది అర్థం కాదు, మనం కూడా సమాజానికి సువాసన వెదజల్లేవారుగా ఉండక ఇదిగో ఇలాంటి వాళ్ళుగా మారుతాం మనం. ఇది అర్థం కాకపోతే. కాబట్టి ఈ వచనాన్ని వివరణ మీకు ముగిస్తున్నాను. మంచి పేరులో ఏటది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. యేసుక్రీస్తు కోసం ఇందాక అబ్రహాం గురించి విన్నాము. యేసుక్రీస్తు ఎవరు ఇంతకు చెప్పండి? ఎవరు యేసుక్రీస్తు వారు? ఎక్కడ పుట్టారు? ఎక్కడ బ్రతికారు? ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి? ఆయన ఎందుకు నమ్మాలి? ఆయన ఎందుకు ప్రేమించాలి? ఈ రోజు మనము ఆయన మనల్ని ఎందుకు ప్రేమించారు? ఏ విధంగా ప్రేమించారు ఆయన? ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పరిమళ వాసన వెదజల్లుతున్నది ఎవరు? ఎలాంటి కంపును కవర్ చేస్తున్నాడు తెలుసా? ఎలాంటి దుర్వాసన ఆయన కవర్ చేస్తున్నాడు అంటే ఒక హంతకుడు అనేసరికి ఈ రోజు మనకి కామన్ అయిపోయింది. అవునా? కానీ బహు భయంకరమైన నేరం అది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నామంటే హత్యలు అనేవి చాలా కామన్ అయిపోయింది. అంటే అదొక నేరమే కాదన్నట్టు అయిపోయింది, అది తప్పే కాదన్నట్టుగా తయారైపోయింది ఈ రోజు పరిస్థితి. కానీ హంతకులను, వ్యభిచారులను, దొంగలను, మోసగాళ్ళను, ఇలాంటి వాళ్ళందరి కంపును, దుర్వాసనను ప్రేమ అనే తన పరిశుద్ధమైన పరిమళ తైలంతో ఏం చేసేస్తున్నాడు? మొత్తం కవర్ చేస్తున్నాడు. ఇది కొద్దిగా అర్థం కాకపోవచ్చు మీకు. ఎలాగా? మనం ఎంత దుర్మార్గులైనా ఆయన వద్దకు వస్తే మనలో ఉన్న దుర్మార్గత, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కప్పేస్తే ఒక మంచి వ్యక్తిగా తన వాసనను, తన పరిమళ వాసన మనలో పెడుతున్నారు.
మనం చేసిన పాపాలన్నిటిని కవర్ చేస్తుంది. కంపు అంటే కుక్క చచ్చిపోయిన కంపు, లేకపోతే ఏవో కంపులు ఉన్నాయా? ఇవి పెద్ద కంపులు కాదు. పాపం అనేది అతి భయంకరమైన కంపు. అసలు కంపుతో వాడకూడదు ఒక విధంగా చెప్పాలంటే, కానీ అర్థం అవడానికి వాడుతున్నాను. అది దానివల్ల ఎక్కడికి వెళ్తామో తెలుసా? అతి భయంకరమైన శిక్ష పొందటానికి ఇదిగో నరకానికి వెళ్తాం. ఆ పాపం అనేది అతి భయంకరమైన. మనం ఏదో చిన్న ఎవరైనా దొడ్డికెళ్ళిందో ఇంకో వాసన చూసి ఏం చేస్తాం? తక్కువ ఉమ్మేసి ముక్కు మూసుకుంటాం. అవునా? ఆ ముక్కు మూసుకోవడం అక్కడ ఉమ్మేయడం కాదు. ఎక్కడ ఉమ్ముకోవాలంటే మన పాప జీవితం మీద ఉమ్ముకోవాలి మనం. అతి భయంకరంగా అసహించుకోవాల్సింది ఏదైనా ఉందంటే భయంకరమైన కంపు మన పాప జీవితం. మనలో పాపం ఉన్నంత వరకు, మనం పాపం చేస్తున్నప్పుడు, పాపములు బ్రతుకుతున్నప్పుడు సమాజానికి ఇదిగో ఇటువంటి పరిమళ వాసనను వెదజల్లేవారుగా ఉండము. గాని ఏం చేసేవారుగా ఉంటాము? దుర్వాసనను వెదజల్లుతున్న వారుగా ఉంటాం. అమ్మ వింటున్నారా? ఆడవాళ్ళు ఆ వెనుక ఉన్నాళ్ళు వింటున్నారా? ఏం వెదజల్లేవారుగా ఉంటాము? దుర్వాసన. అలాంటి దుర్వాసన వెదజల్లుతుంటే ఈరోజు సమాజం అంతా కూడా కంపుతో నిండిపోయింది. కాబట్టి అందరు సవాలే. కాబట్టి చనిపోయినా కూలిపోతున్న సవాళ్ళ మారిపోయాం. కాబట్టి ఈరోజు సమాజంలో ఎలాంటి పాపం చేసినా దర్జాగా బ్రతికేస్తున్నాం. కానీ ఒకప్పుడు ఈ నేరాలు చేసిన వాళ్ళందరికీ ఎక్కడ తీసుకెళ్లిపోయేవారు? జైలు గోడలు. ఈ కంపు కొడితే, ఏ కంపు? దుర్వాసనని, ఈ పాపం అనే కంపు మనకు కలిగి ఉంటే, ఆ కంపు కొడుతుంటే ఇక్కడ సమాజం మధ్య ఉంచారు. ఎక్కడ? జైలు గోడల మధ్య వెళ్ళి ఊసలు లెక్క పెడుతూ ఉండాలి. అలాంటి కంపుని ఏం చేస్తుంది? ఇదిగో పరిమళ వాసన. యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఉంటే మనం పరిమళ వాసన సమాజానికి వెదజల్లేవారుగా ఉంటాం. కాబట్టి ఏది మంచి పేరు ఎలా ఉంటుంది? దేనికంటే మేలు? సుగంధ తైలం అంటే ఈ సెంట్ ఇక్కడ వరకు గాని ఒరిజినల్ గా మంచి పేరును గాని మనం పూసుకోగలిగితే, ధరించుకోగలిగితే అది ప్రపంచ వ్యాప్తంగా కూడా వెళ్ళిపోద్ది. అంటే ఎంత పవర్ఫుల్ ఏమంటారు దాన్ని, పరిమళాన్ని మనం వాడుతున్నామో దాన్ని బట్టి తెలుస్తుంది. ఒక మాట దీని గురించి చూడండి. ఒక మాట ఇక్కడ ప్రసంగి గ్రంథం తర్వాత ఒకటి ఉంటది. ఏటది గ్రంథం? కాదు, వెనకాల ప్రసంగి తర్వాత పరమగీతలు మొదటి అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నీవు పూసుకొని పరిమళ తైలము, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పరిమళ తైలముతో పూయబడిన పరిమళ తైలంతో సమానం. చూడండి, పేరే అట ఇక్కడ ఏమవుతుంది? దేంతో సమానమట? పరిమళ తైలంతో. నిజంగా ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ప్రస్తుతానికి. గాని క్రైస్తవుడు అంటే దేని పూసుకున్నవాడో తెలుసా? క్రీస్తు అనే పేరును, క్రీస్తు అనే పరిమళ తైలాన్ని పూసుకున్న వాళ్ళం మనము. సమాజానికి ఏం అందించాలి? మనము పరిమళాన్ని అందించేవారుగా ఉండాలి. గాని పేరుకే మనం పూసుకున్నాం గాని ఒరిజినల్ గా ఈరోజు పూసుకోలేదు. కాబట్టి సమాజం ఎలా ఉందో, దేవుని ఎరగని సమాజం ఎలా ఉందో మనం కూడా ఈరోజు అలానే ఉన్నాం. కాబట్టి త్వరగా ఇంకో వచనం చూడండి, ముగించేద్దాం. లేదా అయిపోద్ది. సామెతల గ్రంథంలో ఒక మాట మనం పెట్టుకున్న టైటిల్ కి ముగించేద్దాము. అందరు ఎక్కువగా కోరుకున్న దాంట్లో ఇది ఒకటి ఉంది. టైం లేదు కాబట్టి ఎక్కువగా వెళ్ళాను. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. మనం ఎవరము, మనకేం తెలుసు, అసలు ఏం చేయాలి అనే విషయాలు ఇక్కడ ఉంటాయి. మనం 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బు, ఆస్తి. ఇది ఉందా? మనం ఏం కోరుకుంటాం? మంచి పేరు కోరుకుంటామా? డబ్బుని, ఆస్తిని కోరుకుంటామా? ఏది సంపాదించుకోవడానికి ప్రాకులాడతాం? రాత్రి పగలు కష్టపడతాము. అడ్డదారులు తొక్కేది దేనికోసము? చీకట్లో నడిచేది దేనికోసము? మనుషుల కళ్ళు కప్పి కూడా. గొప్ప ఐశ్వర్యం సంపాదించుకోవడానికా? మంచి పేరు సంపాదించుకోవడానికా?
అమ్మా చెప్పండి అమ్మా, ఏం సంపాదించుకోవడానికి మనం ప్రాకులాడేది, ఐశ్వర్యం, పోరాటం చేసేది? డబ్బును, ధనం. అవునా కదా? కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గొప్ప ఐశ్వర్యము లేదా గొప్ప ధనము కంటే మంచి పేరే గొప్పదట. ధనాన్ని సంపాదించుకునే కంటే మంచి పేరు సంపాదించుకోవడమే గొప్పదట. ధనము మన ఎదుట ఒకవేళ మంచి పేరు మంచి పేరును లేకపోతే ధనాన్ని పెట్టారు అనుకోండి, మనం దేని కోరుకుంటాం? మీకే ఆప్షన్ చెప్పండి, ఇది కొద్దిగా అర్థమవుద్ది ముందుకు. మన ఎదుట 2 పెట్టారు అనుకోండి, మీకు మంచి పేరు కావాలా ధనం కావాలని మన ఎదుట 2 పెడితే మనం దేని కోరుకుంటాం? అమ్మ ఆడాలు ఉన్నారా? మీరు చెప్పండి అమ్మ, ఏం కోరుకుంటారు? మీ ఎదుట బంగారాన్ని వెండిని పెట్టి ఒకవైపు మంచి పేరు పెట్టారు అనుకోండి, మీరు ఏం కోరుకుంటారు? వాళ్ళు చెప్తారు, మీరు మాట్లాడకండి మధ్యలో. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి నోరు ఉంది, అన్ని ఉంది. వాళ్ళు లేచారు అనుకోండి, మీరు మాట్లాడలేరు. చెప్పండి అమ్మా, ఏం కోరుకుంటారు? మంచి పేరా ఈ వెండి బంగారాలనా? ఒకవేళ నిజంగా డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే మంచి పేరు కోరుకునేవారైతే ముందు నీతి, న్యాయం, ప్రేమ, జాలి, కరుణ, దయ ఇవేవైతే ఉన్నాయో వీటి వైపు ప్రయాణం చేస్తారు. వీటి కోసం ఆ వెండి బంగారాలన్నిటిని పక్కన పెట్టేస్తారు మంచి పేరు కోరుకునేవారైతే. లేదు నాకు మంచి పేరు వద్దు, ఏం కావాలి? ఐశ్వర్యమే కావాలి, వెండి బంగారం కావాలన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏదో క్రీస్తును, నీతిని, న్యాయాన్ని, ప్రేమను వీటన్నిటిని పక్కకు తోసి ఇటువైపు వెళ్తారు. ఇటువైపు వెళ్లే వాళ్ళలో మీకు కొంతమందిని చూపిస్తాను చూడండి. పోలీస్ శాఖ అనేది ఉంది, పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మనకు దేనికి నియమింపబడ్డారు? మనల్ని రక్షించడానికి, నీతిని, న్యాయాన్ని కాపాడటానికి వాళ్ళు ఏర్పాటు చేయబడితే వాళ్ళు పోలీస్ జాబ్ కొట్టుకున్న తర్వాత ఈరోజు ఎంతమంది పోలీసులు లంచాలకు అమ్ముకుపోవట్లేదు? ఎంతమంది పోలీసులు గంజాయి వ్యాపారంలో దొరకట్లేదు? దొరుకుతున్నారా లేదా? ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఎంతో కష్టపడి అదేటది సివిల్ సర్వీసెస్ ఆ ఎగ్జామ్స్ రాయాసి ఐపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ అనేది ఇవి రాసి ఒక్కొక్కరు కొట్టుకోవడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. రాత్రి పగలు రోజుకు 8 గంటలు 16 గంటలు కష్టపడతారు. వాళ్ళు కష్టపడితే తప్ప ఈ ఐఏఎస్, ఐపీఎస్ కొట్టుకోవడం కష్టం. దానికి వేలు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుంటారు. అంత కష్టపడి ఆ జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు లంచాలు పుచ్చుకుంటూ దొరకట్లేదు. అంటే వీళ్ళు దేనికి అమ్ముకుపోయారు చెప్పండి? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మంచి పేరు కోరుకుంటున్నారా? ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారా? ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు. మంచి పేరుకు వెనకాల ఏముంటదంటే ఖచ్చితంగా మనిషికి మంచి పేరు రావాలంటే నీతిని, న్యాయాన్ని, ప్రేమను, జాలి, దయ, ఈ కరుణ, ఇవన్నీ ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ లక్షణాలన్నీ దేవునికి సంబంధించింది. అంటే ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఒరిజినల్ గా వాళ్ళు ఎవరున్నట్టు? వాళ్ళు ఎవరిని కలిగి ఉన్నట్టు? దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి ఉంటాయి. మరి ఇప్పుడు మీకు ఏమర్థమైందో తెలియదు. ఒకసారి పెద్దవాళ్ళుగా ఉన్నారు, కొద్దిగా చాలా ఏజ్ లో కూడా పెద్దవాళ్ళుగా ఉన్నారు. ఒక మాట నేను చెప్తున్నాను కదా, టైం ఏం పొడిగించాను, త్వరగానే ముగించేస్తాను. వెండి అదే ఐశ్వర్యం గొప్పదా, మంచి పేరు గొప్పదా చెప్పండి? అది పేరే గొప్పది. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఉదాహరణకు చెప్తాం. ఒకసారి మనం ధరించుకున్నా, మనం నమ్ముకున్నా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనకు ఉండడానికి ఇల్లు కూడా లేదు భూమి మీద ఉన్నప్పుడు. ఆగండి. యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, లేకపోతే అపోస్తులు ఉన్నారా? యేసుక్రీస్తు తర్వాత మరి ఆయన ఒక బోధలను, ఆయన ఒక మార్గాన్ని, సత్యాన్ని దేవుని పక్షంగా నిలబడి ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా బీద వాళ్ళు. యేసుక్రీస్తు కూడా ఉండడానికి ఇల్లు కూడా లేదట ఆ టైంలో.
స్టార్టింగ్ లో తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఏదో తల్లిదండ్రి కట్టుకున్నా లేకపోతే నిర్మించిన ఆ ఇంట్లో ఉన్నారే గాని ఆ తర్వాత కాలంలో ఇక్కడ అడవిల్లో బ్రతుకుతూ ఇక్కడ గుహల్లో బ్రతుకుతూ రోజు ప్రజల మధ్యకు తిరుగుతున్నారు ఆయన నడుచుకుంటూ ప్రజలను ప్రేమించి ఇదిగో ఈ పరిమళ వాసనలో భాగంగా ఆయన దగ్గర ఏం లేవు, ఐశ్వర్యం లేదు. ఏ ఐశ్వర్యం? ఇదిగో మన ఫిజికల్ కనిపిస్తుంది, డబ్బు అని ఆస్తి అని, ఇవి లేవు ఆయన దగ్గర. కానీ మంచి పేరు సంపాదించుకున్నారు దేవునికి లోబడి. ఆ మంచి పేరు వలన ఆయనలో ఏం చేస్తున్నారంటే ఈ రోజు ప్రపంచంలో సుమారుగా 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటే 300-400 కోట్ల మంది ఆయన్ని కోరుకోవడానికి వెనక ఏముంది? దేన్ని గుర్తించారు వాళ్ళు? ఆయన దగ్గర ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత ధన సంపన్నుడు ఆయన అని చెప్పి ఆయన్ని ఇష్టపడి ఎవరు రావట్లేదు యేసుక్రీస్తు వద్దకు వచ్చేవారు. దేన్ని? ఆయన సంపాదించుకున్న మంచి పేరు. మరి మంచి పేరు ఎలా వచ్చింది ఆయనకి? దేని బట్టి వచ్చింది? దేవుని అందు భయభక్తులు కలిగి, దేవుని లక్షణాలు కలిగి, దేవుని గుణాలు కలిగి, ఒక దేవుని కుమారుడైన దేవుడుగా దేవుని లక్షణాలతో ఆయన బ్రతికారు కనుక ఈ రోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మార్గదర్శి, రోల్ మోడల్ గా నిలబడ్డారు ఆయన. మరి ఆయన పుట్టుక గురించి మామూలుగా ఆలోచిస్తే ఆయన ఏమో మన రాజుల కుటుంబంలో ఏం పుట్టలేదు. ఎలాంటి కుటుంబంలో పుట్టారంటే మనలాంటి సామాన్య కుటుంబంలోనే. ఏం చేసేవాళ్ళట వాళ్ళ ఎవరు ఫాదర్ యోసెఫ్ గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? కార్పెంటర్ పని చేసేవాళ్ళట. మన కార్పెంటర్ పని చేస్తున్నామా, కూలి పని చేస్తున్నామా, లేకపోతే ఇంకొకటి కాదు. మనలో మొట్టమొదట ఉండవలసింది, మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే నీతి అనేది, ప్రేమ అనేది, దేవుని లక్షణాలు గాని కలిగి, మనము జ్ఞానం కలిగి గాని సమాజంలో నడుచుకుంటే మనం రాజుల కుటుంబంలో పుట్టవలసిన అవసరత లేదు. మనకు పెద్ద ఐశ్వర్య సంపదలు ఏం అవసరమే లేదు. కానీ ప్రపంచానికి ఎలా మారుతామంటే ఇదిగో యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తులా మారుతాం. ఈ దగుడు పెళ్లియో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కాదు, ప్రపంచానికే కనిపిస్తామట. అర్థమవుతుందా? ఎవరు కనిపిస్తాము? ప్రపంచానికి ఒక వెలుగులో కనిపిస్తాం. బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఒక ప్రాంతానికి కాదు, లోకానికట మనం వెలుగై ఉన్నాం. ఏ వెలుగు? ఇదిగో ఈ సూర్యుని వెలుగు కాదు. ఈ సూర్యుని వెలుగు ఎంత పొందినా మనలో ఉన్న చీకటి బ్రతుకు, మనలో ఉన్న అజ్ఞానం, మనలో ఉన్న పాపం పోదు. కానీ ఆ వెలుగు మనలో వస్తే, ఆ వెలుగు మనం కలిగి ఉంటే 10 మంది చచ్చిపోయే వారు కూడా తిరిగి బ్రతుకుతారు, బ్రతికించగలం. మనం చంపము, అవసరం వస్తే వారి కోసం ప్రాణం పెట్టి యేసుక్రీస్తులు ఏం చేస్తాము? 2 రోజులు నీతిగా బ్రతుకుతారు. వాళ్ళకున్న పాపాన్ని విడిచిపెడతారు. వాళ్ళకున్న ధనాపేక్ష, ద్వేషం, కపటం ఇలాంటివి ఏమున్నా, ఈ దురాశలు ఉంటాయి చూడండి, వీటన్నిటిని విడిచిపెట్టేంత వెలుగు మనలో ఉంటది. ఆ వెలుగు ఎవరై ఉన్నారు? మనం అయి ఉన్నామట. ఎప్పుడు? నిజంగా క్రీస్తుని మనం ధరించుకొని ఉంటే, నిజంగా క్రీస్తుని మన బ్రతుకులో కలిగి ఉంటే, నిజంగా క్రీస్తుని ఎరిగిన వారుగా ఉంటే. కాబట్టి మరోసారి ప్రశ్న ఏంటంటే, మన ఎదుట ఐశ్వర్యము పెట్టారనుకో, డబ్బు, ఆస్తి, బంగారం, వెండి ఇవి పెడితే ఇవి కోరుకుంటామా? మనము మంచి పేరును కోరుకుంటామా? ఒకవేళ మంచి పేరును ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉంటే అది ఈ బంగారం కంటే, వెండి కంటే, గొప్ప ఐశ్వర్యం కంటే, అంటే ఈ ధనం, వీటన్నిటికంటే కోరదగినది ఏదైనా ఉందంటే ఈ రెండిట్లో ఏది? మంచి పేరు. కాబట్టి నిజంగా ఒకవేళ ఈ పాఠం మీకు అర్థమైతే, ఈ రోజు నుండి మంచి పేరు కలిగి ఉండాలి, నేను మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటే ఫస్ట్ మనం దేనికి దూరం అయిపోతాము? ధనాపేక్షకు దూరం అయిపోతాం. ఈ శరీర సంబంధమైన, ఇదిగో ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక రోజు గాని చనిపోయామనుకో, 2వ రోజు చనిపోయిన తర్వాత 2వ రోజు కంపు కొట్టేస్తుంది ఈ శరీరం. కానీ మనం చేసే నేరాలన్నీ దేనికోసమో తెలుసా? ఈ ధనం అంతా దేనికోసము? అక్రమంగా సంపాదించి ఇవన్నీ దేనికోసము? ఈ కంపు కొట్టే ఈ శరీరం కోసం సంపాదిస్తున్నాం. మనకు తెలియక దానికి లొంగిపోయి నేరస్తులు అయిపోతున్నాం. కానీ దీని మాయ గాని మనం గ్రహించగలిగితే, దీని మాయ మనం తెలుసుకుంటే, దీని ఒరిజినల్ స్థితి తెలుసుకుంటే, దీన్ని సక్రమమైన మార్గంలో ఇదిగో మనం చనిపోయినా తిరిగి నిత్యం బ్రతికి ఉండేవారుగా ఈ శరీరాన్ని ఆయుధంగా వాడగలం.
ఇప్పుడు అబ్రహాం గారు చనిపోయారు, యేసుక్రీస్తు వారు చనిపోయారు, అపోస్తులైన పౌలు గారు చనిపోయారు, చాలా మంది చనిపోయారు. బైబిల్లో ఉన్న భక్తులు చనిపోయారు. దేని బట్టి చనిపోయారు? వాళ్ళు శారీరకంగా చనిపోయి ఎక్కడ ఉన్నారు గాని ఇదిగో మనతో వాళ్ళే మాట్లాడుతున్నారు. అబ్రహాం గారు ఇందాక మాట్లాడారు, ఎవరు? సొలొమోను గారు మాట్లాడారు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, పౌలు గారు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇదిగో మాలా బ్రతకండి, నీతిగా బ్రతకండి, మేము చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవి విడిచిపెట్టండి, కానీ మేము చేసిన మంచి ఏదైతే ఉందో అది చెయ్యండి, అది ఒరిజినల్, మీకు అవసరమైనది. తెలియక మేము కూడా ఎన్ని నేరాలు చేసి ఉండొచ్చు, కొంతమంది భక్తుల్లో జరిగి ఉన్న జీవితాలు, కానీ అవి కాదు తీసుకోవాల్సింది. వాళ్ళు తీసుకోవాల్సింది ఏది ఉందో అదే తీసుకోవాలి. కాబట్టి చివరిగా ఒక మాట, చివరిగా ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏం లేదు, యేసుక్రీస్తు దగ్గర ధనధాన్యాలు లేవు. అంటే ఒరిజినల్ కావాలంటే ఒక దేవుని కుమారుడు, భూమి అంతా ఆయనదే, అవన్నీ సంపాదించుకున్నాడు. అది కాదు, దానికంటే గొప్ప వాళ్ళు ఎవరంటే మనమే. కానీ ఈ రోజు మనకు తెలియక వాటికి పూజిస్తున్నాం, వాటికి దాసులు అయిపోతున్నాం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకున్నాడలా వానికేమి ప్రయోజనము అన్నాడు. అంటే లోకమంతా అంటే ఏముంది? మీకు అధికార రూపంలో రావచ్చు, ఈ భూమి మీద ఉన్న ధనధాన్యాలు, ఏది వజ్రాలు, బంగారం, వెండి, ఇంకేమైనా అవచ్చు. ఇవన్నీ సంపాదించుకున్నా ఒక్క పైసా కూడా తీసుకెళ్లకుండా మన ప్రాణాన్ని పోగొట్టుకొని అన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ మనం వెళ్ళిపోయిన మనతో నిలబడేది, అక్కడ మనకి మంచి స్థానాన్ని ఇచ్చేది, నిత్యం మనం శారీరకంగా లేకపోయినా మనం ఈ సమాజం మధ్య బ్రతికి ఉండాలంటే ఏం కావాలి? మంచి పేరు కావాలి. మంచి పేరు కావాలంటే ఎలాగ ఉండాలి? మనము మనుషుల దగ్గర యథార్థత లేకుండా ఏదో పైన ఏమంటారు దాన్ని పూసేసుకొని ఏదో దేనికి, కొంతమంది ప్రేమ కలిగి చేయరు, వాళ్ళ మనస్సును కొల్లగొట్టడానికి, వాళ్ళు తమ వశం చేసుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. ఏం చేస్తారు? ఏదో పైకి డబ్బులు ఇచ్చేస్తారు, ఏదో చూపించేస్తారు. దేనికోసం? వాళ్ళు ఒరిజినల్ ప్రేమతో కాదు, వాళ్ళ దగ్గర గొప్ప అయిపోయి వాళ్ళ దగ్గర పేరు ప్రతిష్ట. ఎందుకు? దాని వెనకాల మోసం ఉంది, ఒరిజినల్ గా చేసేది కాదు. అలా చేస్తే కూడా మనం దొరకనంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు మనుషుల దగ్గర గొప్పగా ఉంటామేమో, కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఉండం మనం. కానీ చనిపోయిన తర్వాత కూడా మన సజీవంగా ఇదిగో ఈ భక్తుల్లాగా మన బ్రతక ఉండాలంటే ఈ భూమి మీద, తర్వాత నిత్య జీవం పరలోకానికి వెళ్ళాలంటే ఏం సంపాదించుకోవాలి మనము? వెండి బంగారాల కంటే, ఐశ్వర్యము కంటే మంచి పేరు, వీటన్నిటికంటే కోరదగినది ఏదైనా ఉందంటే ఏది? మంచి పేరు. కానీ మనకు ఈ విషయం తెలియక మనం ఏం కోరుకుంటాము? పేరు ఫుడ్ పెట్టదట, తిండి పెట్టదట. అవునా? నిన్న చదివాను ఆల్రెడీ. మంచి పేరు ఏం పెట్టదట? భోజనాలు పెట్టావట. అది మనం నమ్ముతాం. అవునా కదా? నమ్ముతామా నమ్మమా? అది బాగా నమ్ముతాం మనం. మంచి పేరు ఏం పెట్టదు, మంచి వాళ్ళని ఈ లోకం బ్రతకనివ్వదంటారు మళ్ళీ. అది నిజమే కదా? ఒక వ్యక్తి, కొంతమంది అంటారు, ఒరే మరీ ఇంత మంచివాడిగా ఉంటే లోకంలో ఏం బ్రతుకుతావురా, ఇలా బ్రతుకుతావని అంటారా? అది మనకు బాగా ఇష్టం, అదే మనకి జ్ఞానం. అది మనుషుల మాయ అండి, మనుషుల బుర్ర నుండి పుట్టింది అది. బుద్ధిహీనులైనా శరీర సంబంధులైనా ఈ మట్టి బుర్ర నుండి పుట్టినది అది, అది కాదు. ముగించే ముందు ఒక్క మాట మీకు అర్థం అవడానికి, ఇందాక సహోదరులు చెప్పారు కదా, ఈ సొలొమోన్ గారు ఉన్నారా, ఆయన ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆయన ముందు ఏ కోసన ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏ కోసన దేనికి పనికిరారు. ఆయనకున్న ఐశ్వర్యం ముందు, ఆస్తి ముందు, బంగారం వెండిలు టన్నులు బంగారమే అట, టన్నులట అప్పుడు పెద్ద పెద్ద ఓడలకి. ఇంకా వెండి అయితే అసలు తూచడమే కష్టమట, పట్టించుకోలేదు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు ఆయన? 1000 మందిని అనుభవించేశాడు. మొత్తం 1000 మంది స్త్రీల్ని, రాజకుమార్తెలను. ఆయనకి లేనిది, అనుభవించనిది ఏమీ లేదు. కానీ చివరికి ఏమన్నాడో తెలుసా? అన్ని మనలాంటి మనసు కలిగి ఇదే జీవితం, ఇదే అనుభవము అనుకొని సంపాదించి లేకపోతే అనుభవించిన వ్యక్తి చివరికి అన్ని వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అన్ని గాలికై ప్రయాస అన్నాడు. మరి ఏది ఒరిజినల్ అన్నాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి అట, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకడమే మనిషికి విధి అట. అది ఒరిజినల్ అట, అది జ్ఞానం అట. చివరికి అన్ని అనుభవించిన తర్వాత చెప్పిన మాట ఇది. ఈ రెండిట్లో మనం ఏది తీసుకుంటాము?
ఏది తీసుకుంటాం చెప్పండి? ఇదిగో సొలొమోను ముందటి జీవితంలో తీసుకుంటామా? అన్ని అనుభవించింది అది కాదు. మనం తీసుకోవాల్సింది మంచి పేరు. మంచి పేరు సంపాదించుకోవాలి. చనిపోయిన తర్వాత ఏ వెండి బంగారాలు తీసుకెళ్ళలేరు. చివరికి ఒక్క మాట ఏంటంటే, ఇప్పుడు ధనవంతులు ఉన్నారు కదా చాలా మంది, రూపాయి ఎవరికి పెట్టకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, చనిపోయిన తర్వాత ఎంతమంది గుర్తు చేసుకుంటారు వాళ్ళని? మంచి వాళ్ళని ఎంతమంది గుర్తు చేసుకుంటారు? ఆయనలో సంపాదించి అన్ని విడిచి వెళ్ళిపోవాలని ఎంతమంది అనుకుంటారు? కోటీశ్వర్లు ఉన్నారు. మన ఎవరు అదే సినిమా స్టార్స్ ఉన్నారు, క్రికెటర్స్ ఉన్నారు, ఎవరైనా అంబానీ ఉన్నారు, తర్వాత టాటా, ఎవరు టాటా ట్రస్ట్ చెప్పారు ఆయన, రతన్ టాటా. వీళ్ళందరూ సంపాదించింది ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వీళ్ళకి పేరు వచ్చిందో, మనుషుల దగ్గర గొప్ప ఎప్పుడు అయ్యారో తెలుసా? వాళ్ళకి సంపాదిస్తే గొప్ప కాదు. అవును కోటీశ్వర్లు ఇంత గొప్ప వాళ్ళు అన్నా గానీ వాళ్ళు గొప్ప చేయరు. ఎప్పుడంటే వాళ్ళు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు ఎప్పుడైతే దాన ధర్మాలు చేస్తున్నారో, సమాజానికి మేలు చేస్తున్నారు వాళ్ళు సంపాదించిన దాంతో, అప్పుడే వాళ్ళని మెచ్చుకుంటున్నారు. సంపాదించి వాళ్ళే పెట్టుకున్నారు అనుకో, ఎవ్వరు పట్టించుకోరు వాళ్ళని. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎన్నికో తగ్గినది? ఏది ముఖ్యం చెప్పండి? గొప్ప ఐశ్వర్యం గొప్పదా? దీనికి మించిన పేరు గొప్పదా? మంచి పేరు. మంచి పేరు గొప్పది. కాబట్టి మనము అజ్ఞానుల్లాగా ఈ లోకంలో అన్నిటినీ ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేము. దానికోసం ప్రాకులాడి నీతిని, న్యాయాన్ని, వీటన్నిటిని విడిచిపెట్టి దుర్మార్గులుగా ప్రజల మధ్య ముద్రపడి దేవుని ఎదుట దేవుని విరోధులుగా మారిపోయి ఆ నరకానికి వెళ్లకుండా దేవుని ఎదుట యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా బ్రతికి సమాజానికి చేతనైన మనం దేని ద్వారా చేయగలమో దాని ద్వారా మేలు చేసి మంచి పేరును సంపాదించుకొని మంచి పేరుతో మరి చనిపోయేవారుగా ఉండాలని కోరుతూ, మరి వాటన్నిటిని బైబిల్లో ఉన్నవి మరి మీకు ఒకవేళ ఉదాహరణలుగా చూపించాలన్నా ఏం చెప్పాలన్నా టైం లేదు, వినలేరు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. అర్థమైందా? చివరిగా ఎంతమంది విన్నారమ్మా? ఒక్కసారి చేతులు ఎత్తండి నా సాటిస్ఫాక్షన్ కోసం. విన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. అర్థమైంది అందరికి? ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఏ ఇల్లు తీసుకెళ్లలేదు, ఏ బంగారం తీసుకెళ్లేదు, ఏం తీసుకెళ్లేదు. 4 ఎత్తుకొని తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు, అంతేనా? కాబట్టి దానికంటే నీతి కొరకట ఆకలి దప్పులు కలిగిన బ్రతకడం గొప్పదట, నీతి కొరకు. కాబట్టి మంచి పేరు సంపాదించుకోవాలంటే ముందు మంచి పేరు ఎలా వస్తుంది, ఎవరి దగ్గర ఉంది అంటే ముందు నీతి, ప్రేమ, జాలి, ఈ మంచి లక్షణాలని ముందు సంపాదించుకోవాలి. అది మనలో లేనిది కాదు, దేవుడు ముందుగా మనలో పెట్టాడు. కానీ మనం లోకానికి ఆకర్షింపబడి మాయను నమ్ముకొని బుద్ధిహీనులుగా మారిపోయి మనలో ఉన్న ఒరిజినల్, మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న నీతి, మనలో ఉన్న మంచితనాన్ని పక్కకి తోసేసి అమ్ముకుపోయాం. దేనికి? పాపానికి, డబ్బుకి, మట్టి సంబంధమైన వాటికి అమ్ముకుపోయి మనం నిర్జీవులుగా మారిపోయి దుర్మార్గులుగా మారిపోతున్నాం. కాబట్టి దయచేసి మన జీవితానికి ఆదర్శం ఏదో, ఒరిజినల్ జీవితం ఏదో, ఏది సంపాదించుకోవాలో తెలియాలంటే ఇదిగో బైబిల్ చదవండి, ఇదిగో ఇలా చెప్పబడే వాక్యం వినండి, కూటములకి అటెండ్ అవ్వండి, చర్చిల్లో ప్రార్థనల్లో పాల్గొనండి. మీకు ఒరిజినల్ విషయం తెలుస్తుంది, ఒరిజినల్ సంపద తెలుస్తుంది, ఒరిజినల్ ఐశ్వర్యం ఏదో అది తెలుస్తుంది. తరగని ఐశ్వర్యం అది ఎంత కాలం పడినా ఇంకా పెరుగుతుంటది కానీ తరగదు. అది ఈ మిగిలిందేముంది, వాడే కొద్ది పోద్ది. ఎంత గొప్ప ఐశ్వర్యం అయ్యట, చిన్న సమస్య వస్తే చాలు రెక్కలు కట్టుకొని పోద్దట అది. కాబట్టి అక్కడ ఉండకుండా మనము నిజమైన ఐశ్వర్యాన్ని, ప్రేమను, నీతిని, మంచి పేరును, వీటిని సంపాదించుకునే వారుగా ఉండాలని తదుపరి మరి కోరుతూ నామకర కార్యం ఉంది, దీంతో ముగించేద్దాం. దాని కూడా ఏం టైం తీసుకోరు. మరి మిగిలిన కార్యక్రమం నడిపించవలసిందిగా సహోదరులు రమేష్ గారికి ఈ సమయాన్ని తిరిగి అప్పగిస్తున్నాను. మరి ఆసక్తి కలిగి వినందుకు మీకు మరోసారి ప్రభువైన క్రీస్తు పేరట నా యొక్క వందనాలు.